యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలయబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసెదను. నక్షత్రములను చీకటి కమ్మ చేసెదను. సూర్యుని మబ్బుచేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికిని అంధకారము కమ్మజేసెదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జుళిపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణ భయము చేత వణకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరును జనములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్వమును అణిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటినీ నేను లయపరిచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపక యుండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడుచేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకును పోయిన వారి యొద్దకును వారిని పడవేయము. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని ఎందురు. పాతాళంలోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు. అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ నున్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ నున్నవి. అందరునూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో
భయంకరులైన వారు, వారు సున్నతి లేని వారై పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరును సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. అక్కడ మెషకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారు. సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరును ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరును సీదోనీయులందరును హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. భయము పుట్టించినను అవమానము నొందియున్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరును వారిని చూచి తమ సమూహమంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము. నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందుచేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలి వానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము. మా పాపదోషములు మా మీద పడియున్నవి. వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకొను మాట
నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని ఎనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే. ఇశ్రాయేలీలారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడినని తెలియజేసెను. తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాక మునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టియుంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా? మీరు ఖడ్గమునాధారము చేసుకొనువారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు, పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను. కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీల మన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచి, పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని
వాటిననుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బహుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్య నుండెనని వారు తెలిసికొందురు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను. చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు, వెదకువాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దానికి కట్టుకట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫల వృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోటయొకటి నేనేర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు. నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి. గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే. మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. పెద్ద నోరు చేసుకొని
మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిననుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపున ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరితీటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును. బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును. దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచె. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధిలేని వానికి మూఢత సంతోషకరము. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరమిచ్చు వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటివారిని బాధపెట్టును. లంచము నసహించుకొనువాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. నా సహోదరులారా,
బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు.
నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను.